నగర్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో మరి ఎలా ఉన్నది వాళ్ళకి చిరుమర్తిలింగ గారు ప్రస్తుతం మన వాళ్ళ క్యాంపస్లో ఉన్నారు వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉంది మీ యొక్క ఈ జరుగుతున్నటువంటి నగరికల్లో ముఖ్యంగా ప్రతిష్టాత్మక తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలని ఎలా ఉంది మరి? ఈ ఎన్నికలు చాలా ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు. ఎందుకంటే మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రజలందరూ కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి చేసే సంక్షేమ పథకాలు కానివ్వండి, ఈరోజు కళ్యాణ లక్ష్మితో మొదలు పెట్టుకున్న రైతు బంధు కార్యక్రమం కానివ్వండి, ప్రధానంగా మున్సిపల్ టౌన్లో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, మంచినీటి సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు ఇవి కావాలని కోరుకుంటారు. నిత్యం 24 గంటల మంచినీటి సరఫరాతో పాటు అన్ని రకాల అంగులతోటి ఒక మున్సిపాలిటీ మోడల్గా తయారు చేయాలని ఆలోచన మాకున్నది. గౌరవ ముఖ్యమంత్రి ఈ మధ్య అడిగినప్పుడు కూడా ఈ పట్టణానికి దాదాపు 10 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. పురపాలక శాఖ మంత్రుల సహకారంతో, మా జిల్లా మంత్రి సహకారంతో ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం దాదాపుగా ఇప్పటికే 6-7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇంకా సెంట్రల్ లైటింగ్తో పాటు శ్మశాన వాటిక కానీ, కబ్రస్థాన్ కానీ, పద్మశాల కమ్యూనిటీలు కానీ, వడ్ర సంఘం సోదరులు కానీ అన్ని వర్గాలకు సంస్థ స్థానం కల్పించి ఈరోజు చాలా అద్భుతంగా సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. ప్రజలు కూడా మంచి స్పందన ఉంది. దాంట్లో ఏం లేదు, 20కి 20 సీట్లు ఖచ్చితంగా గెలిస్తే ప్రజలు కూడా మా మీద ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. మా ప్రభుత్వం పైన కానీ, మా నాయకుడు ముఖ్యమంత్రి గారి పైన కానీ, మా పైన కానీ ఒక మంచి విశ్వాసం ఉంది. ప్రభుత్వం కూడా విజయంతో ముందు పోతుంది. నగరకల్ టౌన్లో కూడా ఉద్యోగస్తులు కావచ్చు, మేధావులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, కార్మికులు కానీ అందరూ కూడా మాకు అభివృద్ధి కావాలి, మాకు ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి రావాలి, మాకు ప్రతి సంక్షేమ పథకం రావాలంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీతో సాధ్యమది. ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం సద్వినియోగం చేసుకున్న ఆలోచనలో ప్రజలందరూ కూడా ఎదురు ఖచ్చితంగా మాకు 20కి 20 సీట్లు గెలిపించి ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గిఫ్ట్గా పంపాలన్న ఆలోచన ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. సో టీఆర్ఎస్ పార్టీ నిజంగా గెలుస్తుందంటే మరి 5 మందిని ఎందుకు మరి కౌన్సిలర్ని ఎందుకు ప్రలోభాలకు గురి చేసి తీసుకున్నారు మా వైపు అని మరి ఎంపీ గారు ఇప్పుడే సవాల్ విసిరారు, దాన్ని ఎలా చెప్తారు? ఈ ప్రజలు ఒకరు సవాళ్ళు స్వీకరించి మాట్లాడండి. ఇక్కడ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వాళ్ళు వస్తుంది తప్పితే దానికి ఏదో ఆకర్షణ పెట్టో, దానికి ఏదో గాలం వేసో గుంజినట్టు కాదు. ప్రజలు ఇక్కడ ప్రభుత్వం చేస్తుంది, అటువైపు నువ్వు ఏం చేస్తున్నావు ఒక మాట చెప్పండి. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను జవాబుదారితనంగా ఉన్నా, పలానా ఇంటి ముందు డ్రైనేజ్ కావాలని వేస్తుంటున్నా, మిషన్ మీద నీళ్ళు తీసుకొచ్చి ప్రతి ఇంటికి నీళ్ళు దాపుతున్నా, ప్రతి పేదవాడికి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా, ప్రతి రైతుకు రైతు బంధు కార్యక్రమం ఇస్తున్నా, సెంట్రల్ లైటింగ్ చేస్తున్నా, శ్మశాన వాటికి కట్టినా, ఆటిపాలు ఇప్పుడు నేను నీళ్ళు ఇచ్చే రైతాంగా నీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నా. ఈ పట్టణంలో 100 పడకల హాస్పిటల్ కావాలని ముఖ్యమంత్రి ఇంకో 100 పడకల హాస్పిటల్ తెస్తున్నాను చెప్తున్నాను నేను మా ప్రజలకి. నన్ను నమ్ముతారు. మరి మీరేమి ఇస్తారని చెప్పగలుగుతారు? మీరేమి ఇస్తారని చెప్పగలరు, దాన్ని బట్టి ప్రజల రియాక్ట్ ఉంటుంది. నేను చేస్తున్నా కాబట్టి ప్రజలు ఆకర్షితులు. వాళ్ళు వేసిన నామినేషన్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, ఇంకెవరో కావచ్చు, ఇంకెవరైనా రెబల్ కావచ్చు, ఎవరైనా అధికార పార్టీ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు, ఒక ఉద్యమ నాయకుడు, ఆయనకు అన్ని వర్గాల సకల జనంలో మంచి పేరు చేస్తున్నారు, ప్రజల ఆదరణ ఉంది. అంత తప్ప ఆరోపణలు చేసిన వాళ్ళకన్నా మనం ఆన్సర్ చెప్పాల్సిన పనులు ఎవరు చేస్తూ ఆరేం మాట్లాడుతున్నా, నేనేం మాట్లాడుతున్నా, నేనేం చేస్తున్నా, వాళ్ళు ఏం చేస్తూ ప్రజలు గమనిస్తారు. దానికి మనం ఎందుకు ఒకరి మీద ఒకరు నిందలేసుకోవటం? రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 20 వార్డులలో మరి లైన్ గుర్తు మీకు పోటీ చేస్తుంది, ఎలా స్పందిస్తారు? లైన్ అంటే సింహం గుర్తు మీద పోటీ జరుగుతుంది 20 డివిజన్లకు 20 డివిజన్లు. ఎవరి గురించి మాట్లాడి మేము మా ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు ప్రజల దగ్గర పోతున్నాం. మేము చేసిన పని చెప్పుకోవడం తప్పలేదు కదా. మేము చేసిన పని చెప్తున్నాం, చేయబోయే చెప్తున్నాం. మాకు ఆదరణ ఉంది, ప్రజల్లో మంచి స్పందన ఉంది. మాకు మా పార్టీ మా నాయకత్వానికి ఖచ్చితంగా 20కి 20 ఇస్తారు. ఆయన ఏ గుర్తు మీద చేస్తుండే, ఏ పార్టీకి చేసి ఉన్నప్పుడు చేయలేడు, ఇప్పుడు ఏం కొత్త చేస్తే ఎవరి దగ్గర పోయి పని చేయాలి? ఆయన గురించి నేను స్పందించవలసిన అవసరం ఏంది? ప్రజల దగ్గర నేను పోయి చెప్పుకోగలను, ధైర్యం ఉంది. ప్రజలు కూడా మాకు విశ్వసిస్తున్నాం, మేము ఒక నమ్మకం విశ్వాసం పెట్టుకు ఖచ్చితంగా 20కి 20 సీట్లు గెలుస్తాం. సో మీ పార్టీలో కొంతమంది రెబల్స్ పెడతా కూడా ఉంది కదా, అంటే ఉన్నటువంటి క్యాండిడేట్ అందరినీ రెబల్స్ అందరినీ కూడా మీ వైపు మలుపుకున్నారా? ఇప్పుడు రెబల్స్ అనేది ఎక్కడ నేను అనను. పార్టీ లైన్లో పనిచేసే వరకు పార్టీ గుర్తించి టికెట్లు ఇచ్చింది. పార్టీ లైన్ క్రాస్ అయినా పార్టీకి సంబంధం లేదు, వాళ్ళతో మాకు సంబంధం లేదు, మేము మాట్లాడాం. సో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం కేసీఆర్ పథకాల మీదనే పోయేది ఉందా, ఇంకేమన్నా నగరికల్కు మేనిఫెస్టో ఏమైనా ఉందా సపరేట్? నగరికల్కు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు పథకాలతో పోతున్నాం. ఇక్కడికి కావాల్సిన అవసరాలు ఏవైతున్నాయో ఆ అవసరాలను ముందు పెట్టుకుని ఆ మేనిఫెస్టో ముందు తీసుకుని పోతాం. వాటికి అనుకూలంగా మా ముఖ్యమంత్రి గారు స్పందించి అప్పుడు ఆల్రెడీ ఇప్పటికి 10 కోట్ల రూపాయలు ఇచ్చిండు. సెంట్రల్ లైటింగ్ కావాలని కోరుకున్నాం. కడపర్తి రోడ్ కావచ్చు, తిప్పర్తి రోడ్ కావచ్చు, హైవే నుంచి ఇన్పాం రోడ్ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావాలి, రోడ్ వైండింగ్ అనుకున్నాం. దాన్ని కూడా 12 కోట్ల రూపాయలు ఇస్తుండు. దాంతోపాటు 100 బెడ్ హాస్పిటల్ కావాలని కోరుకున్నాం, అది ఇస్తున్నాడు. డిగ్రీ కళాశాల కావాలనుకున్నాం, అది ఇస్తున్నాడు. కొన్ని సంక్షేమ కొన్ని పెట్టుకుని మేనిఫెస్టోలు పెట్టుకుని అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది మా ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారితనం కూడా మేము పనిచేస్తాం. అన్ని వార్డులలో తిరిగారు ఇప్పటివరకు, మరి కొన్ని గంటలు ఉన్న సందర్భంలో ప్రజలకు ఏం చెప్తారు మాట ఈ తరఫున? నేను మా నగరికల్ పట్టణ ప్రజలు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం.
మనకేదైతే సంక్షేమ పథకాలు జరుగుతున్నాయో వాటిని చేసుకుంటూ ఇంకా కొత్తవి కావాలి. మన టౌన్ మున్సిపాలిటీ నూతనంగా అయింది కాబట్టి మనం అందరం స్వాగతిస్తున్నాం. మనకు అభివృద్ధిని ఆకాంక్ష మనం ఓటేసుకుందాం. ఇతరులకు ఓటేస్తే మనం నష్టపోతాం అనే సంగతి మా ప్రజలకు తెలుసు. నేను కూడా వాళ్ళకి అప్పీల్ చేయడం జరిగింది. ప్రతి డోర్ టు డోర్ తిరిగినప్పుడు కానీ అటు ఉద్యోగ సంఘాలు కావచ్చు, లేకపోతే వ్యాపారవేత్తలు కావచ్చు, వివిధ రకాల కోణాలు ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసిన వాళ్ళందరూ కూడా మాపై ఒక నమ్మకం విశ్వాసం ఖచ్చితంగా 20కి 20 గెలిపిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మరి నకరికల్ ఎమ్మెల్యే చెంబడతలింగ గారు చెప్పండి, 20 డివిజన్లు మేము ఖచ్చితంగా గెలుస్తాం. మరి ప్రభుత్వము చేస్తున్న పథకాలతో మేము ముందుకెళ్తే ఎవరిపైన మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేశారో చెప్పుకోండి, మేమే చేసాం కనుక మేము ఓట్లకు ముందుకెళ్తాం. ప్రతిపక్షాలు ఏవైనా కూడా వారి గురించి నేను పెద్దగా స్పందించను. మరి మొదటి ఎన్నికలు కనుక అందరూ మాకే చేస్తారని ఆశిస్తున్నామని తెలియజేశారు. చూస్తున్నాను విత్ కెమెరామెన్ మహేష్తో మీ సురేష్ దండు, నకరికల్.